హలో అండి, వెల్కమ్ టు దేవి ఫుడ్స్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ చింతకాయ టమోటా రసం. చింతకాయ టమోటా రసం చేసుకోవడం కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని అందులో ఒక 5-6 చింతకాయలు వేసుకుని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడుక్కోవాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని వీటిని స్టవ్ వెలిగించి స్టవ్ పై పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చింతకాయలు ఎక్కువసేపు ఉడకబెట్టాల్సిన అవసరం లేదండి. 3-4 మినిట్స్లో మెత్తగా ఉడికిపోతాయి. ఇవి ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పెద్ద సైజు టమోటా తీసుకుని సన్నగా కట్ చేసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పెనం పెట్టి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుని ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు సాల్ట్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకుని ఈ టమాటాలని బాగా దగ్గరగా ఉడకనివ్వాలి. ఇలా టమోటా బాగా మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న చింతకాయలు తీసుకుని ఒకసారి ఇలాగా మెదుపుకొని కొంచెం వాటర్ వేసుకుని ఒకసారి బాగా కలిపి మనం ముందుగా ఉడకబెట్టుకున్న టమోటాలో ఈ చింతకాయ రసం వేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీలో కావాలితే అంత క్వాంటిటీలో రసం వేసుకోవాలి. ఇలా రసం టమాటాలో వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇందులో కొంచెం బెల్లం టేస్ట్ చూసుకుని ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఈ రసాన్ని బాగా మరగనివ్వాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని రసం బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ తర్వాత రసానికి తాలింపు పెట్టుకోవాలి. రసం తాలింపు కోసం స్టవ్ వెలిగించి పెనం పెట్టుకుని దానిలో ఆవాలు, మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసుకుని ఈ తాలింపు దినుసులు బాగా వేగనివ్వాలి. తాలింపు దినుసులు బాగా వేగిన తర్వాత 2 ఎండుమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిర్చి కట్ చేసి వేసుకుని ఎండుమిర్చి కూడా బాగా వేగిన తర్వాత 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలిపి మనం మరగబెట్టి పక్కన పెట్టుకున్న రసాన్ని ఇందులో వేసుకోవాలి. తాలింపులో మొత్తం రసం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, చింతకాయ టమోటా రసం రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.